ఓం శ్రీ స్వామియే శరణవయ్యప్ప. మిత్రులారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు సంజయ్ రౌత్ అంటే ఎవరో తెలుసా? మీరందరూ ఖచ్చితంగా ఈ పేరు వినే ఉంటారు, ఖచ్చితంగా చూసి కూడా ఉంటారు. ఎందుకంటే ఈ పొలిటికల్ నాలెడ్జ్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఈయన గారు తెలిసే ఉంటారనమాట. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతా, బీజేపీని విమర్శిస్తా, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తా, ఎప్పుడు చూసినా కూడా వార్తలకు ఎక్కుతూ ఉంటాడు. అంటే వివాదాస్పద నేత అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే అభినవ్ శక్ని పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఆయన మామూలుడు కాదు, ఈ తంటాలు పెట్టడంలో నెక్స్ట్ లెవెల్ క్యాండిడేట్ అనమాట. శివసేన పార్టీ సంకనాయకపోవడానికి అంటే రెండుగా చీలిపోవడానికి ఈ ఉద్ధవ్ ఠాక్రే దివాలా తీయడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ సంజయ్ రౌతే. నిజానికి ఈ సంజయ్ రౌత్ మొదట ఒక జర్నలిస్టు, ఆ తరువాత ఉమ్మడి శివసేన పార్టీలో కార్యకర్తగా చేరి ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే కుటుంబాన్ని కాకబట్టి శివసేన పార్టీ నిర్వహించేటటువంటి సామ్నా పత్రికకు ఎడిటర్ స్థాయికి అయితే ఎదిగినాడు. అంటే మేధావి జిత్తులు మారి నక్క బాగా బతక నేర్చినాడు. ఆ తర్వాత శివసేన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైనాడు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగినాడో. ఇక సంజయ్ రౌత్ చేసేదల్లా ఏందయ్యా అంటే విభజించు పాలించు సూత్రాన్ని ఆయన అమలు చేస్తూ ఉంటాడు. ఈ శివసేన పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కలిసి ఉన్న సమయంలో బీజేపీ ఈ సంజయ్ రౌత్ని అయితే దూరం పెడతా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ముందుగానే మేధావులు కదా, వాళ్ళు కనుక్కున్నారు ఈయన స్వభావం, ఈయన కథ ఏందనేది కనుక్కున్నారు వాళ్ళు. అందుకని దూరం పెడతా వచ్చినారు. ఈ సంజయ్ రౌత్కు బీజేపీ తక్కువ ప్రాధాన్యతని ఇస్తామనేది. ఇక ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నటువంటి ఈ సంజయ్ రౌత్ అదును చూసి బీజేపీని దెబ్బ కొట్టాలని భావించాడు. ఎందుకంటే మోసగాడు కదా, అందులో ఉన్న దుర్మార్గుడు అయిపోయా. ఇక ఆ టైం రానే వచ్చింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరియు శివసేన పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకు 105 సీట్లు వస్తే శివసేన పార్టీకి ఎన్ని వచ్చినాయి? 56 సీట్లు వచ్చినట్టున్నాయి. సరే, ఇక అప్పుడు ఈ సంజయ్ రౌత్ ఆయన ఆట మళ్ళా స్టార్ట్ చేసినాడు. అధిక స్థానాలు గెలిచినటువంటి బీజేపీని కాదని చెప్పేసి కనీసం ఈ ప్యాంటు కూడా సరిగ్గా వేసుకోవడం చేతనటువంటి ఈ ఆదిత్య ఠాక్రేను మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ఈయన ప్లాన్లు వేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఆదిత్య ఠాక్రే అంటే తెలుసు కదా మీకు, ఉద్ధవ్ ఠాక్రే యొక్క ముద్దుల కొడుకు అనమాట. పుత్ర రత్నం, మామూలు రత్నం కాదు, ఈయన వజ్రం, డైమండ్. ఠాక్రే కుటుంబం కూడా ఈ సంజయ్ రౌత్ వల్ల పడిపోయింది. ఇక ఉద్ధవ్ ఠాక్రే కూడా తన కుమారుడైనటువంటి ఈ ఆదిత్య ఠాక్రేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఏంది మీకు తెలిసినో లేదో, ఈ ఆదిత్య ఠాక్రే ఎలాంటివాడో తెలిసినా, ఎప్పుడు చూసినా కూడా విందులు, వినోదాలు, షికార్లు, ఈ చట్టాలు పట్టాలు వేసుకొని తిరగడం, ఆయన పనులు వేరేగా ఉంటాయన్నమాట. ముంబైలో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉంటాడు. అలాంటివాడిని తీసుకొచ్చి మహారాష్ట్రకు ముఖ్యమంత్రిని చేస్తే అసలే దేశానికి రాజధాని మహారాష్ట్ర, ముంబై నగరం. అలాంటిది ఏంది, వీళ్ళ స్వార్థం కోసం ఎంత నీచానికైనా కూడా దిగజారిపోతారని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో మళ్ళీ ఈ సంజయ్ రౌత్ అయితే రంగంలో దిగిపోయి ఏం చేసినాడు, ఇంక బీజేపీ ఒప్పుకోలా. సో శరద్ పవార్తోనూ ఈ కాంగ్రెస్ పార్టీతోనూ మాట్లాడి శివసేన పార్టీతో కలిపి మహావికాస్ ఆఘాడి అని చెప్పేసి ఒక కూటమి దాన్ని ఏర్పాటు చేసినాడు. ఇక ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయిపోయినాడు. చూడండి, అంటే నాకు తెలిసి ఇప్పుడు ఈయన ఉన్నాడు, శరద్ పవార్ ఉన్నాడు, ఆయన కూడా సామాన్యుడు కాదు. ఉద్ధవ్ ఠాక్రేని సీఎం చేయాలంటే ఆయన ఒప్పుకుంటాడా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అటోళ్ళే. కాబట్టి ఏం చేశారంటే ఇంకా ఈయన ఆదిత్య ఠాక్రే ఇంకా సీఎం అయ్యేదానికి ఇంక ఛాన్సులు లేవన్నట్టు, సరే నువ్వైనా ఉండన్నట్టు ఉద్ధవ్ ఠాక్రేని సీఎం చేశారు మొత్తానికే. సరే, మీ అన్నీ కూడా మీకు తెలిసినట్టే. తర్వాత ఏం జరిగిందనేది కూడా మీకు తెలుసు. అయితే 2019 నుంచి శివసేన పార్టీ బీజేపీతో తెగదింపులు చేసుకున్న దగ్గర నుంచి ఈ సంజయ్ రౌత్ అతివాగుడు వాగడం స్టార్ట్ చేసినాడు. ఛాన్స్ దొరికితే చాలు ఈ బీజేపీ పైన, మోడీ గారి పైన, అమిత్ షా మీద కారు కూతలకు వస్తూ ఉన్నాడు. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అతివాగుడు వాగి ఈ ఉద్ధవ్ ఠాక్రే మరియు శివసేన పార్టీ ఘోరంగా ఓడిపోయేదానికి కారణమైనాడు ఈ సంజయ్ రౌత్. అందుకనే ఆయనకి నేను అభినవ్ శక్ని అని పేరు పెట్టింది. మామూలుడు కాదు, పరమ సన్నాసి. ఇక అప్పటి నుంచి సగటు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు ఈ సంజయ్ రౌత్ పైన అయితే తీవ్రంగా కోపంతో ఉన్నారు. ఎందుకంటే పార్టీని నాశనం చేసినాడు కదా, చెప్పుడు మాట అని చెప్పా. కానీ ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్పాలా, పక్కనోడు, నేను ఎక్కువ మాట్లాడకూడదు,
పక్కనోడు తినమంటే వీళ్ళు ఎట్ట తింటారు అంటే మనకు బుద్ధిలే మనకు తెలివిలే పక్కనోడు ఏదో చెప్తాడు వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే ఇంకోటి ఏదో చెప్తాడు మనం ఎట్ట పక్కనోళ్ళ మాటలు అంత గుడ్డిగా నమ్మి గుడ్డిగా అయినేసి ఎట్లా చేస్తామో అరే దీనికి సరే దీని పర్యవసానం ఎట్టుంటుంది ఇతను ఈ మాట చెప్తున్నాడు దీనివల్ల మనకు డ్యామేజ్ ఏమన్నా ఉంటుందా ఇంతకు మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుంది అని చెప్పి ఆలోచన చేసేదిలే అది ఉద్ధవ్ థాకరే కావచ్చు లేకపోతే ఆదిత్య థాకరే కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చులే ఎట్లా ఆ విధంగా ఆలోచన చేస్తారంటలే అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి తెలివితేటలు లేవు కేవలం ఏంటంటే బాలాసాహెబ్ థాకరే గారు ఆయన మనకు తెలుసు ఆయన అలాంటాడు పచ్చి కడుగట్టినటువంటి హిందుత్వవాది దేశభక్తుడు నరాన హిందుత్వాన్ని నింపుకున్నటువంటి యోధుడు వీరుడు అలాంటి వ్యక్తి కడుపున ఇలాంటి వాళ్ళు పుట్టారు దౌర్భాగ్యం ఇంకేం చేయాలా కానీ ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో మహారాష్ట్ర ప్రజలు ఇలాంటి వాళ్ళకి ఓట్లేసి చేరదీశారు ఇప్పటికి కూడా గెలిపిస్తున్నారు సరే వాళ్ళు అధికారంలోకి వచ్చారా రాలేదనేది కాదు వాళ్ళు ఈరోజు కనీసం ఈ మాత్రమైనా ఉండారు అని అంటే ఖచ్చితంగా అది బాలాసాహెబ్ థాకరే గారి ఆయన యొక్క పుణ్యమే అది తప్పితే వీళ్ళకైతే అంత సీన్ లేదని చెప్పి నేను నమ్ముతున్నా మీకు ఎట్లున్నదో ఏమో మీ ఫీలింగ్ ఏంటో ఏదో నాకు తెలియదు సరే కానీ ఇప్పుడు పార్టీ ఇంత స్థాయికి నీచ స్థాయికి దిగజారిపోయింది కదా దీంతో ఈ ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ యొక్క కార్యకర్తలు అయితే తీవ్రంగా కోపంతో ఉన్నారు దీనికి అంతటా కూడా కారణం ఎవరంటే ఇదో ఈ పనికి మాలినోడేనో ఈ సంజయ్ రౌతీ అనేసి సరే అందరూ కూడా కసి ఆ మనసులో పెట్టుకొని ఎప్పుడైనా అవకాశం రాకపోతుందా ఎరగదిద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఆ టైం రానే వచ్చింది త్వరలోనే మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి దీంతో ఉద్ధవ్ థాకరే తన పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినాడు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా హాజరైనారు ఈ సమావేశంలో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని చెప్పేసి ఒంటరిగా పోటీ చేస్తేనే తమ పార్టీ బ్రతికి బట్టగడతాయని చెప్పేసి కార్యకర్తలు అయితే అడుగుతూ ఉన్నారు కొంతమంది అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు వాదిస్తూ ఉన్నారు సరే మంచి పద్ధతే కానీ దీనికి మాత్రం సంజయ్ రౌత్ ఏ మాత్రం కూడా ఒప్పుకోవాలా కాంగ్రెస్ పార్టీతోనూ అదేవిధంగా ఎన్సీపీ అధినేత అయినటువంటి శరద్ పవార్తోనూ కలిసి ఎన్నికలకు వెళ్ళాలని అలా వెళ్తేనే తమ పార్టీకు మరిన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి వాదించసాగినాడు అంటే రివర్స్ అన్నమాట అభినవ్ శకుని కదా మామూలుగా కాదు సర్వనాశనం చేసి నాకు వదిలిపెట్టాడు ఈ క్రమంలో కార్యకర్తలకు అదేవిధంగా సంజయ్ రౌత్కు మాట పెరిగింది అంతే ఇక కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయినారు ఇప్పుడు ఒక మాట చెప్పాలా ఎప్పుడైనా కూడా కార్యకర్తలే నిజాయితీగా ఉండేది ఎందుకంటే వాళ్ళు మనకు సరే ప్రభుత్వం నుంచి ఏమొస్తాయి సరే పార్టీ గెలిస్తే ఏమిస్తుంది అనేది ఏం ఆలోచించరు వాళ్ళ గుండెల నిండా మనసు నిండా అభిమానం ఉంటుంది ఆ నాయకుల మీద కావచ్చు లేకపోతే ఆ పార్టీ మీద కావచ్చు పార్టీ జెండా మీద కావచ్చు వాళ్ళు నిజాయితీగా వాళ్ళ శక్తి కాడికి పోరాటం చేస్తారు నాయకులంగా ఆశిస్తారేమో కానీ పదవులకు ఏదో రకరకాలుగా ఏమన్నా ఉంటాయేమో కానీ కార్యకర్త ఎప్పుడు కార్యకర్తే ఒక సైనికుడిలాగా నిజాయితీగా ఉంటాడు అట్టుంటుంది వాళ్ళకి ఏమీ ఆలోచించరు తేడా వచ్చి ఎరగదీసేది కూడా వాళ్ళే అదే జరిగింది ఇక్కడ కూడా సంజయ్ రౌత్ను ఈ అడ్డదిడ్డమైన వాగుడు వాగేతలకే ఈ కార్యకర్తలందరూ కలిసి మాలు కుమ్మి పడేశారు ఇన్నాళ్ళు కూడా తమలో దాచుకున్నటువంటి కోపాన్ని ఒక్కసారిగా ఈ సంజయ్ రౌత్ పైన చూపించారు ఇక సంజయ్ రౌత్ను పొట్టు కొట్టే ఒక రూల్ వేసి లాక్ వేసేసారంట ఇంకా దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి ఎంత కోపం ఉంటే వాళ్ళు ఆ పని చేసి ఉంటారో ఇక్కడ మరొక విషయం ఏం తెలిసిన కీలకమైన విషయం సంజయ్ రౌత్ను తమ పార్టీ కార్యకర్తలు ఈ వంతన ఎరగదంతా ఉన్నప్పటికీ కూడా ఉద్ధవ్ థాకరే మాట్లాడకుండా చూస్తా కూర్చున్నాడంట ఇంకా ఆయన మనసులో ఎంత కోపం ఉంటుందో ఎంత ఆవేదన ఉంటుందో చూడండి ఒకసారి అదే నేను చెప్పేది ఆయన చెప్తాడు ఆయన చెప్పేటప్పుడు నువ్వేం చేస్తావు నీ బుద్ధి అడిగిపోయింది అనిలే ఈరోజు గమ్మున ఉండకపోతే కొడతా ఉంటే ఆ రోజు నువ్వు మొహం మీద కొట్టినట్టే ఈ సంజయ్ రౌత్ను ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండదు కదా నీ పార్టీ నుంచి ఏకనాథ్ షిండే విడిపోయినాడు కదా అంతా సక్రంగానే ఉండదు కదా ఇదంతా ఎవరు తప్పు ఎవరు చేసుకునే పాపం ఇదంతా నువ్వు చేసుకునే పాపమే అది ఇక ఇదే అదినట్టు భావించినటువంటి కార్యకర్తలు కూడా ఏమిలే పట్టుకొని అయితే ఈ సంజయ్ రౌత్ మీద ఉండే కసి అంతా ఎలబోసేసారు సంజయ్ రౌత్ను ఊతికి ఆరేసి గదిలో పెట్టి లాకేసేశారు ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది మొత్తానికి ఈ అభినవ్ శకునిలా పనిచేసినటువంటి సంజయ్ రౌత్కు మాత్రం తగిన శాస్తి చేశారు ఈ ఉద్ధవ్ థాకరే యొక్క శివసేన పార్టీ కార్యకర్తలు అది ఆ మ్యాటరా ఎట్లా న్యూసా బాగుండా ఎప్పుడైనా కూడా ఇట్లాంటి వాళ్ళకి మాత్రం జరిగేది చివరికి అదే వేరే మ్యాటర్ ఏం లేదు మిత్రులారా మీకు ఈ న్యూస్ నచ్చినట్లయితే మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి న్యూస్ని షేర్ చేయాలా మీరు ఇప్పుడు సపోజ్ వచ్చేసి సరే ఖచ్చితంగా వేల మందే చూస్తారు
ఆ వేల మందిలో తలా ఒకరికి మీరు ఏదైనా గ్రూప్ వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్బుక్ గ్రూపులు కావచ్చు, వాటికి షేర్ చేస్తే ఇలాంటి విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు ఇంకా ఎంతమంది తెలుస్తాయి. షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్కు సంబంధించి మీకు కలిగినటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ ఇటువంటి మరెన్నో వార్తలు అందించాలా, ఇంకా ఈ ఛానల్ ఎదగాలని చెప్పేసి మీ మనసుకు అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఓం స్వామియే శరణమయ్యప్ప.